హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చి బ్లాక్ చాప్టర్ 342ని ఎక్స్ప్లెయిన్ చెబుతాం గైస్. ముందు చాప్టర్లో షిడా అండ్ బోరోతో పాటు కొనుగామిని డిఫెన్స్ మిడ్ఫీల్డర్లో పెట్టడం వల్ల ఫ్రాన్స్ని కౌంటర్ అటాక్ చేయడానికి జపాన్కి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జపాన్ టీంలో అందరూ అఫెన్స్లో ఉన్నారు కాబట్టి తనే వాళ్ళ టీంకి ఒక డిఫెన్సివ్ ట్యాంక్ లాగా పనిచేస్తాడని ఈగో కొనుగామిని తీసుకున్నాడు. ఇక కొనుగామి హిట్ చేసిన బాల్ని లేడెన్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆర్యో సడన్గా లేడెన్ని బ్లాక్ చేసి బాల్ని రిసీవ్ చేసుకొని తన ముందు ఉన్న హియోరీకి బాల్ని పాస్ చేస్తాడు. అయితే బ్యాట్స్ తనని బ్లాక్ చేస్తాడు. దాంతో హియోరీ తన రైట్ సైడ్లో ఉన్న రియోకి పాస్ చేస్తాడు. కానీ హ్యూగో రియోని బ్లాక్ చేసి నువ్వు నా నుంచి అంత ఈజీగా ఎస్కేప్ కాలేవని చెప్తాడు. ఇంకో పక్క ఈసీకి ముందుకు రన్ చేస్తూ హ్యూగోని ఎలా బీట్ చేయాలో నాకు ఇంకా తెలియడం లేదు. ఒకవేళ నేను నా టీంకి సెకండ్ బెస్ట్ అయ్యి ప్లేయర్స్కి బాల్ని పాస్ చేయడంలో ఫోకస్ చేస్తే ఫ్రాన్స్ని అటాక్ చేయడం ఈజీ. కానీ హ్యూగో చెప్పినట్టు టీం విన్ను కోసం నేను సెకండ్ బెస్ట్ అవ్వచ్చు, కానీ నా నుంచి ఈగోకి కావాల్సింది అది కాదు. ఒకవేళ నేను వరల్డ్స్లోనే బెస్ట్ స్ట్రైకర్గా ఉండాలంటే హ్యూగోని బీట్ చేయడానికి, నేను ఓన్ గోల్స్ని స్కోర్ చేయడానికి ఒక న్యూ థియరీని ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి తన మెటావిజన్ని యాక్టివేట్ చేస్తాడు. అప్పుడే బారో ఈసీకి దగ్గరికి వచ్చి నువ్వు ముందులో అస్సలు లేవు, నీ నుంచి నేను గోల్ని స్మెల్ చేయలేకపోతున్నా. ఇక్కడ ఈగో ప్లాన్ ఏంటంటే నీ మూమెంట్స్ని యూజ్ చేసుకొని గోల్స్ని స్కోర్ చేయమని నన్ను టీంలో పెట్టాడు. కానీ నువ్వేమో యూజ్లెస్గా ఉన్నావు. ఈ మ్యాచ్లో నువ్వు కింగ్ కాదు, జీరో అని ఈసీ నుంచి బాల్ని తీసుకొని న్యూ ప్లేయర్ని ఫైండ్ అవుట్ చేయడానికి టైం అయిందని చెప్పి ముందుకు వెళ్తూ నేను డివోర్ చేసుకోవడానికి వర్తయ్యే ఒక న్యూ ప్లేయర్ని నా సొంతంగా నేను ఫైండ్ అవుట్ చేసుకుంటాను వెళ్తాడు. అయితే ఖరాస్ ఇక్కడ ఈసీకి నేను ఒకటే, కానీ తనలో ఏం ఉంది నాలో ఏం లేదని ఆలోచిస్తూ బ్లాక్ నెంబర్ 1 అవ్వడం కోసం ఈసీని డిఫీట్ చేయాలని చూస్తాడు. అప్పుడే రియో ఖరాసుకి పాస్ చేస్తాడు. కానీ బ్యాట్ అండ్ చాంపా ఖరాసుని బ్లాక్ చేయడానికి రెడీగా తన ముందే ఉంటారు. అప్పుడు ఖరాసు బాల్ని చాలా ఫోర్స్తో షీడోకి పాస్ చేస్తాడు. ఇక షీడో పాస్ని రిసీవ్ చేసుకొని స్మైల్ చేస్తూ నా లోపల ఉన్న ఈగో బరస్ట్ అవడానికి రెడీగా ఉందని చెప్తాడు. ఆ తర్వాత నుంచి ఏం జరిగిందో ఈ చాప్టర్లో తెలుసుకుందాం. కానీ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏ నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక చాప్టర్ స్టార్ట్ అవడమే లేటు. షీడో బాల్ని రిసీవ్ చేసుకొని ఒక డిమానారాన్ని సమ్లింగ్ చేస్తాడు. ఇక ఖరాసు షీడోకి బాల్ని పాస్ చేసిన తర్వాత స్మైల్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈసగి ఇక్కడ ఖరాసు వచ్చి తన మెయిన్ వెపన్గా షీడోని యూజ్ చేస్తున్నాడని అంటాడు. ఇక షీడోని బ్లాక్ చేయడానికి క్యామస్ అండ్ డెలాన్ రెడీగా తన ముందే నిలబడుకుని ఉంటారు. అప్పుడు షీడో స్మైల్ చేస్తూ నేను గోల్ చేయడానికి టైం అయిందని అంటాడు. ఇక నెక్స్ట్ పేజ్లో ఇసుకతో పాటు చార్లెస్ గోల్ బాక్స్లోకి రన్ చేస్తూ ఉంటాడు. ఇక షీడో గేమ్ని స్టార్ట్ చేయడం చూసి చార్లెస్ స్మైల్ చేస్తూ ఫైనల్లీ నేను షీడోని బ్లాక్ చేయడానికి టైం అయింది. నేను నియోగేషన్ లీగ్లో షీడోతో కలిసి గేమ్ని ఆడాను కాబట్టి తను ఎలా ఆడగలడో నాకు బాగా తెలుసు. అలాగే ఖరాసు అండ్ షీడో వీళ్ళ డియో ఎంత డేంజరో కూడా తెలుసు. అలాగే వాళ్ళు ఏం చేయాలో తెలుసని తన మనసులో అనుకుంటాడు. అప్పుడే పిఎక్సీ గేమ్లో ఉన్న చార్లెస్, లోకి, ఖరాసు షీడోని చూపిస్తారు. ఇక చాప్టర్లోకి వస్తే క్యామస్, డెలాన్ షీడోని బ్లాక్ చేయడానికి ఉంటారు. కానీ షీడో డెలాన్ని హ్యాండ్తో బ్లాక్ చేసి తన నుంచి ఎస్కేప్ అవుతాడు. అలాగే 14 days ట్రైనింగ్లో నేర్చుకున్న ఒక న్యూ మూవ్ని యూజ్ చేసి క్యామస్ నుంచి కూడా ఈజీగా ఎస్కేప్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతాడు. అప్పుడు ఖరాసు షీడోని బ్లాక్ చేయడానికి హ్యూగో రాకముందే మనం గోల్ని స్కోర్ చేయాలి. అయితే తను ఎక్కడ ఉన్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నా షీడో మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. అలాగే తనకి భయం అంటే ఏంటో కూడా తెలియదు. తన గురించి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే తను ఆడేదే అలా. తన గురించి పాజిటివ్గా చెప్పాలంటే తను ఒక జీనియస్. కానీ నెగిటివ్గా చెప్పాలంటే తన గేమ్ ప్లే, తన ప్రెజెన్స్ ఆరా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దానివల్ల చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారని చెప్తాడు. అయితే ఇక్కడ ఖరాసు కానీ బ్లాక్ కానీ లోకిని అసలు థ్రెట్గానే చూడడం లేదు. ఒకసారి గేమ్ మొత్తం చూసుకుంటే లోకి గేమ్ని చూసి నాతో పాటు మీరు కూడా చాలా డిసప్పాయింట్ అవుతారు. కానీ ఇక్కడ గేమ్ ఇంకా చాలా ఉంది. తను ఏం చేయగలడో నెక్స్ట్ చాప్టర్లో చూపిస్తాడనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు లోకి మ్యాచ్లో ఏం చేయలేదు. ఇక చాప్టర్లోకి వస్తే షీడో తన డీమనారాతో క్యామస్ని బ్లాక్ చేసి తన పక్కనే ఉన్న హ్యూరీకి బాల్ని పాస్ చేస్తాడు. అలాగే రిన్, హ్యూగో ఒకరొకరు పక్కనే రన్నింగ్ చేస్తూ ఉంటారు. ఫైనల్లీ మనకి రిన్ ఎక్కడ ఉన్నాడో చూపించడం చూస్తున్నాం. రిన్ని ఫస్ట్ హాఫ్లో అస్సలు చూడలేదు. అలాగే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా రిన్ని అస్సలు చూడలేదు. ఇప్పుడు చూస్తున్నాం. ఇక ఖరాసు అందుకే ఇక్కడ షీడోతో కలిసి గేమ్ ఆడడం అంటే నువ్వు కాన్స్టెంట్గా చేంజ్ అవుతూ ఉండాలి, లేదా తనని వదిలేయాలి. అలా షీడోని కమ్యూనికేట్ చేయడం తప్ప ఇంకో దారి లేదు. ఇక్కడ నీ ఈగోని టెస్ట్ చేసుకోవడానికి తను ఒక పర్ఫెక్ట్ డీమన్ అని చెప్తాడు. ఇక నెక్స్ట్ ఈసీ ముందుకు వెళ్తూ ఇక్కడ షీడో ఖరాసు కాంబినేషన్ గురించి ఏం ఆలోచిస్తున్నాడు, తన ఇన్నర్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. బ్యాక్లో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించి చూస్తే
నేను షిడోతో కలిసి ఒక కెమికల్ రియాక్షన్ కూడా క్రియేట్ చేయలేకపోయా. ఎందుకు? నా అపోనెంట్స్ అయిన చాలా మందిని అడాప్ట్ చేసుకోవడం వల్ల కాదు. దానికి మెయిన్ రీజన్ వచ్చి నేను గోల్స్ని స్కోర్ చేయడం కోసం వాళ్ళని అడాప్ట్ చేసుకున్నా. కానీ ఇక్కడ కరాసు నాలాగా అసలు ఆలోచించడం లేదు. ఇక్కడ తన ప్లేయింగ్ స్టైల్ వచ్చి నాకంటే చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే తన అపోనెంట్ ఎవరైనా సరే వాళ్ళని ఈజీగా కంట్రోల్ చేయడానికి మేనేజబుల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. అలాగే అవసరమైనప్పుడు క్లోజ్కి మూవ్ అవ్వగలడు, లేకపోతే బ్యాక్కి పుల్ అవే చేయగలడు. అంటే ఇక్కడ ప్లాన్ వర్క్ అవ్వలేదని తెలిసినప్పుడు ప్లాన్ని చేంజ్ చేయగలడు. అలాగే వర్క్ అవుతుందని తెలిసినప్పుడు ఆ ప్లాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలడు. అందుకే తను నాతో కంపేర్ చేసి చూస్తే స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఉన్న ఇండిపెండెంట్ ప్లేయర్, అలాగే వెల్ బ్యాలెన్స్డ్ ప్లేయర్ అని అనుకుంటాడు. ఇక హియోరి బాల్ని తీసుకొని కరాసుకి పాస్ చేస్తే దాంతో కరాసు ఆ బాల్ని చెస్తో ట్రాప్ చేసి బాల్ని రిసీవ్ చేసుకుంటాడు. అయితే మళ్ళీ ఈసగి ఇక్కడ కరాసు స్పెషల్ మైండ్ సెట్ సిడో ఇన్ఫ్లుయెన్స్ని రెసిస్ట్ చేయగలదు. అలాగే ఇక్కడ టీంకి కావాల్సింది కూడా అదే అని చెప్తాడు. ఇక కరాసు బాల్ని తీసుకొని ఇక్కడ షీడో పవర్ఫుల్ మైండ్ సెట్ని అండర్స్టాండ్ చేసుకొని తనతో కలిసి వర్క్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోవడం. ఇది నేను మాత్రమే చేయగలను, ఎందుకంటే నేను టీంలో ఉన్న అందరికన్నా చాలా కామ్గా కూల్గా ఉంటాను. అందుకే షీడో థింకింగ్ని ఈజీగా నేను రీడ్ చేయగలను. కానీ అది నాకు అంత ఇష్టం లేదని చెప్తాడు. ఇక షీడో తన ముందు ఉన్న ఫ్రాన్స్ ప్లేయర్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోతాడు. అది తను చూసి ఇక్కడ షీడో మన నుంచి సైలెంట్గా ఎస్కేప్ అయిపోయి ముందుకు వెళ్తున్నాడని అంటాడు. అప్పుడే కరాసు తన మెటావిజన్ యాక్టివేట్ చేసి ఇక్కడ షీడోని నా పాన్గా యూజ్ చేసుకొని ఈసైని డిఫీట్ చేయడానికి ఒక న్యూ విన్నింగ్ పాత్ని క్రియేట్ చేస్తా అని చెప్పి బాల్ని షీడోకి పాస్ చేస్తాడు. ఇక్కడ కరాసును చూస్తుంటే డైరెక్ట్గా ఈసీ పొజిషన్ని గ్రాప్ చేసి గేమ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇక బాల్ వచ్చి షీడో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అది షీడో చేసి స్మైల్ చేస్తూ ఇలా అంటాడు, ఆ బాల్ని షూట్ చేసి గోల్ని స్కోర్ చేయడం నాకు చాలా ఈజీ అని చెప్తాడు. అయితే లోకి తన గాడ్ స్పీడ్ని యూజ్ చేసి షీడోని క్యాచప్ చేసి స్మైల్ చేస్తూ నువ్వేం చేయగలవో నాకు ఆల్రెడీ ముందే తెలుసు, ఎందుకంటే ముందు నేను నీకు మాస్టర్ కాబట్టి అని చెప్తాడు. అయితే షీడో మాత్రం అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే లోకి హ్యాండ్తో ఈజీగా బ్లాక్ చేస్తాడు. దాంతో షీడో కంప్లీట్గా ఆఫ్ గార్డ్ అయిపోతాడు. అయితే అది కరాసు చూసి లోకి షీడోని క్యాచప్ ఎలా చేశాడని షాక్ అయిపోతాడు. కానీ షీడో మాత్రం చాలా డిఫరెంట్గా రియాక్ట్ అవుతాడు. ఇక్కడ లోకి స్పీడ్ చూసి షీడో షాక్ అవ్వకుండా స్మైల్ చేస్తూ తను చాలా ఫాస్ట్గా ఉన్నాడని అక్నాలెడ్జ్ చేసి సిచ్యువేషన్ ఇంకా ఫినిష్ కాలేదు, బాల్ ఇంకా ఎయిర్లో ఉంది, ఇక్కడ నేను గోల్ని స్కోర్ చేయడానికి జస్ట్ 50-50 ఛాన్స్ మాత్రమే ఉందని చెప్తాడు. ఇక లోకి బాల్ని ఫోకస్ చేసి చూస్తూ ఉంటే షీడో మాత్రం గట్టిగా అరుస్తూ ఫుల్ ఇంటెన్సిటీతో రెడీగా ఉంటాడు. ఇక్కడ ఇద్దరు ఐస్ బాల్ మీద ఫిక్స్ అయి ఉంటాయి. ఇక్కడ రూల్ వచ్చే చాలా సింపుల్, ఎవరైతే ఆ బాల్ని ముందు టచ్ చేస్తారో వాళ్ళది విన్ అని అంటారు. అయితే ఇక్కడ లోకి ఏదైనా సంథింగ్ క్రేజీగా చేసి ఫస్ట్ ఆ బాల్ని టచ్ చేస్తాడా, లేదా లోకి కంటే ముందు షీడో ఆ బాల్ని టచ్ చేస్తాడా? అయితే ఆ రెండూ కాదు. అప్పుడే బారో సడన్ గా బాల్ మీదకి జంప్ చేసి బాల్ని రిసీవ్ చేసుకుంటాడు. అప్పుడు తన లయనర్ర బయటికి వచ్చి క్రోని డివోర్ చేసుకుంటుంది. అప్పుడే బారో తన ప్రెడేటర్ ఐస్ని యాక్టివేట్ చేసి షీడోతో ఇక్కడ ఈసగిని నీతో రిప్లై చేస్తున్నా, యూ సిల్లర్ ఫ్రీక్ అని అంటాడు. ఇక్కడ లయన్ హంగ్రీతో జింక మీద పర్ఫెక్ట్ టైంలో అటాక్ చేయడానికి కరెక్ట్ టైం కోసం వెయిట్ చేసినట్టు బారో కూడా కరెక్ట్ టైం కోసం వెయిట్ చేశాడు. అయితే షీడో అది విని షాక్ అయిపోతాడు. ఇక బారో ఆ బాల్ని గోల్కి షూట్ చేసి ఇక్కడ బ్లాక్ న్యూ కింగ్ నేనే అని చెప్తాడు. అయితే ఎవరు కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అది లోకి చూసి బిలీవ్ చేయలేకపోతాడు. అలాగే ఈసీకి కూడా షాక్ అయిపోయి ఆ గోల్ని చూస్తూ తన పేరుని చెప్తాడు. ఇక గోల్ కీపర్ ఆ గోల్ని స్టాప్ చేయడం కోసం జంప్ చేస్తాడు. కానీ అది చాలా ఫాస్ట్గా గోల్లోకి వెళ్తుంది. దాంతో బ్లాక్కి సెకండ్ గోల్ వస్తుంది. దీంతో ఫ్రాన్స్ జపాన్ మధ్య స్కోర్ ఈక్వల్ అయిపోతుంది. ఇక బారో గోల్ని స్కోర్ చేయడంతో గాల్లోకి ఎగిరి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే జపాన్ ఫ్యాన్స్ కూడా బారో గోల్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక కామెంటేటర్స్ బారో ఒక సూపర్ గోల్ని స్కోర్ చేశాడని షీట్ నుంచి ఎగిరి డ్యాన్స్ చేస్తూ ఇక్కడ బారో షీడో నుంచి బాల్ని స్టీల్ చేసి ఈ గేమ్లో ఒక బ్లిస్టరింగ్ షాట్ని షూట్ చేశాడు. ఇది ఒక లైట్నింగ్ ఫాస్ట్ కౌంటర్ అటాక్. ఇక్కడ షీడో పాస్ని ఇంటర్సెప్ట్ చేసి బారో కౌంటర్ అటాక్ని స్టార్ట్ చేశాడు. ఇక్కడ కౌంటర్ అటాక్కి సిగ్నల్ ఇచ్చింది బారో అని అందరూ ప్రైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఈసీ మాత్రం హ్యాపీ అవ్వకుండా చాలా సైలెంట్గా నిలబడుకొని బారో గోల్ని చాలా డీప్గా అనలైజ్ చేస్తూ సిచ్యువేషన్ని బ్రేక్ డౌన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక నేను యూజ్లెస్గా ఉన్నానని బారో నన్ను వదిలేసి షీడోని డివోట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్లో యాక్టివ్గా ఉంది కరాసు కాబట్టి. ఇక్కడ 2 జోకర్స్ ఇద్దరు కూడా ఒకరినొకరు డివోట్ చేసుకుంటున్నారని చెప్తాడు. అలాగే షీడో బారో గోల్కి రియాక్ట్ అయ్యి స్మైల్ చేస్తూ నీ గోల్ చాలా ఇంప్రెసివ్గా ఉంది, కానీ నువ్వు ఒక నక్కలాగా నా నుంచి బాల్ని స్టీల్ చేసుకొని గోల్ని స్కోర్ చేసినందుకు నాకు చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉందని చెప్తాడు. దానికి బారో నీకు అంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంటే నన్ను డివోట్ చేసుకోవడానికి ట్రై చేసి గోల్ని స్కోర్ చేయి, ఏం నీకు చేత కదా అన్న సెన్స్లో చెప్తాడు. ఇంకో పక్క ఈసగి ఇక్కడ జపాన్ టీంలో ఉన్న 2 డబుల్ జోకర్స్ని కంట్రోల్ చేసింది బ్లాక్ న్యూ రూలర్ కరాస్ అని చెప్తాడు.
కానీ కరాసు స్మైల్ చేస్తూ ఇలానే ఆడడం కంటిన్యూ చేయాలి. నేను స్పాట్లైట్లోకి రావడానికి ఫైనల్లీ నాకు ఛాన్స్ దొరికిందని చెప్తాడు. అయితే తన ముఖంలో స్మైల్ ఈ గేమ్ లాస్ట్ వరకు. ఆ తర్వాత ఉండదనుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఫ్రాన్స్ టీం గోల్ని స్కోర్ చేస్తుంది. ఆ తర్వాత గేమ్ లాస్ట్లో ఈసీగా ఒక న్యూ థియరీని ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ గేమ్ని టై చేస్తాడు అనిపిస్తుంది. ఇక చాప్టర్లోకి వస్తే ఈసీ ఇక్కడ టీమ్ ముందు నేను నెంబర్ 1గా ఉన్న దానికంటే ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉందా? ఇక్కడ నేను నా ప్లేస్ని లాస్ అయిపోయి ఈ బ్లూ లాక్ టీంని కరాజోకి హ్యాండ్ ఓవర్ చేస్తానా అని తనని క్వశ్చన్ చేసుకుంటాడు. సేమ్ ఇక్కడ ఈసీ సిచ్యువేషన్ న్యూ ఈస్ట్ లీగ్లో కైజర్లో అయిపోయింది. ఆ తర్వాత సడన్గా షీన్ని ఫ్రాన్స్ బెంచ్ మీదకి షిఫ్ట్ చేస్తారు. ఇక రాటిన్ లోకిని హ్యూగోని పిలిచి ఒకవేళ మీరు ఇక్కడ గనక గేమ్ని లాస్ అయితే నిజంగానే మీరు ఈ వరల్డ్ కప్ని విన్ అవ్వగలరని ఫీల్ అవుతున్నారని అడుగుతాడు. దానికి హ్యూగో వచ్చి ఇలానే గేమ్ని ఆడితే వరల్డ్ కప్ని విన్ అవ్వడం కష్టం. ఎందుకంటే ఇక్కడ లోకికి గోల్ని స్కోర్ చేసే ఛాన్స్ వచ్చినా కూడా గోల్ని స్కోర్ చేయడం లేదని ఇండైరెక్ట్గా లోకిని ఈ గేమ్లో పర్ఫామ్ చేయడం లేదని చెప్తున్నాడు. దానికి లోకి పిస్ ఆఫ్ అయిపోయి కొంచెం నోరు మూసుకో అని ఇక్కడ హ్యూగో పాసెస్ని సరిగ్గా చేయడం లేదని ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ కంప్లైంట్ చేసుకుంటూ ఉంటారు. దాంతో కోచ్ ఇక్కడ మనం ఫార్మేషన్ని చేంజ్ చేసి ఇక్కడ నుంచి మనం బోర్డర్ అటాక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. వెళ్ళి మన టాలెంట్ ఏంటో వాళ్ళకి చూపించామని చెప్తాడు. దానికి లోకి దాని గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు కోచ్ అని అంటాడు. అంటే లోకేకి గేమ్ని చేంజ్ చేయడానికి టైం వచ్చేసింది. అలాగే హ్యూగో కూడా సరే కోచ్ అని చెప్తాడు. ఇక గేమ్ని రీస్టార్ట్ చేస్తారు. ఇక లోకి దగ్గర బాల్ ఉంటుంది. టైంని వే చేయకుండా తన రైట్లో ఉన్న హ్యూగోకి బాల్ని పాస్ చేస్తాడు. అప్పుడు హ్యూగో ఈ ఎరాలో నేను ఈ కంట్రీలో బార్న్ అవడం జూలియన్ లోకిని మీట్ అవ్వడం నా డెస్టినీలో ఒక పార్ట్ అని చెప్తాడు. ఇక నెక్స్ట్ చాప్టర్లో హ్యూగో అండ్ లోకి మధ్య ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారేమో. సో నెక్స్ట్ హ్యూగో అండ్ లోకి అల్టిమేట్ కాంబినేషన్ అటాక్స్ని చూడబోతున్నాం. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ అన్మే రివ్యూస్ తెలుగు.